స్టెమ్ సెల్స్ ఏ సెల్స్కి అయితే అదర్ టైప్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంటుందో ఆ సెల్స్ని ఏమంటాం అంటే స్టెమ్ సెల్స్ అంటాం. స్టెమ్ సెల్స్ ఎక్కువ మల్టీ సెల్యులర్ యానిమల్స్లో ఉంటుంది అని చెప్తున్నాను. అంటే మోస్ట్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది అని చెప్తున్నాను. స్టెమ్ సెల్స్ అనేవి అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్. ఇవి డిఫరెన్షియేటెడ్ అవటం వల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ఫామ్ చేస్తున్నాయి. అంటే అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ లో ఉన్న స్టెమ్ సెల్స్ డిఫరెన్షియేట్ అయ్యేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ఫామ్ చేస్తున్నాయి. దేనికి యూజ్ అవుతుంది స్టెమ్ సెల్స్? దేనికంటే ఏదైనా సెల్ రిపేర్ అయినప్పుడు, అంటే ఏదైనా సెల్ డ్యామేజ్ అయినప్పుడు వాటి ప్లేస్ లోకి కొత్త సెల్స్ ని ఫామ్ చేస్తూ ఉంటుంటాయి. హెల్ప్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ రిపేర్ ఆఫ్ అడల్ట్ టిష్యూస్. అడల్ట్ టిష్యూ ఏదైనా డ్యామేజ్ అయినా వాటిని రీప్లేస్ చేస్తా, అంటే రిపేర్ చేయడం కోసం ఈ స్టెమ్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి అని చెప్పి. ఈ స్టెమ్ సెల్స్ యొక్క డిఫరెన్సియేషన్ ని కంట్రోల్ చేయలేకపోతే ఆ స్టెమ్ సెల్స్ క్యాన్సర్ గా ఫామ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. స్టెమ్ సెల్స్ ని సెల్ఫ్ రీన్యూవల్ సెల్స్ అంటారు. ఇంపార్టెంట్, స్టెమ్ సెల్స్ ని సెల్ఫ్ రీన్యూవల్ సెల్స్ అంటారు. అంటే ఇది స్టెమ్ సెల్ అనుకుందాం. ఈ స్టెమ్ సెల్ సేమ్ టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్ ని ఫామ్ చేసే కెపాసిటీ ఉంటుంది. అందుకే సెల్ఫ్ రీన్యూవల్ అంటారు. ఓకేనా? ఈ స్టెమ్ సెల్ డివైడ్ అవటం వల్ల వచ్చే సెల్స్ సేమ్ టైప్ ఆఫ్ సెల్ వచ్చింది, అంటే సేమ్ స్టెమ్ సెల్లే వచ్చింది. ఆ స్టెమ్ సెల్స్ డిఫరెన్షియేట్ అయ్యేసి వేరే టైప్స్ ఆఫ్ అదర్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ఫామ్ చేస్తాయి. స్టెమ్ సెల్స్ ఎగ్జిబిట్ సెల్యులార్ పొటెన్సీ. సెల్యులార్ పొటెన్సీ అంటే వాటికి క్యాపబిలిటీ ఉంటుందని చెప్తుంది. ఏ క్యాపబిలిటీ అంటే డిఫరెన్షియేషన్ అయ్యే క్యాపబిలిటీ ఉంటుందని చెప్తుంది. స్టెమ్ సెల్స్ లో ఏం చెప్తున్నా అంటే టోటిపోటెంట్ సెల్స్. టోటిపోటెంట్ సెల్స్ ఆర్ ఆమ్నిపోటెంట్ సెల్స్. టోటిపోటెంట్ అంటే ఒక సెల్ అన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ని ఫామ్ చేసే కెపాసిటీ ఉంటే వాటిని టోటిపోటెంట్ ఆర్ ఆమ్నిపోటెంట్ సెల్స్ అంటారు. అంటే ఏ సెల్ కావస్తే ఆ టైప్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంటాయి. స్టెమ్ ఇది టోటిపోటెంట్ సెల్స్ అంటే స్టెమ్ సెల్స్ లో టైప్స్ మనం చెప్తున్నాం. ఏ సెల్స్ ఎన్ని సెల్స్ ని ఫామ్ చేస్తే దానికి నియమించుకుంటూ వస్తున్నాం. అంటే టోటిపోటెంట్ సెల్స్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఎంబ్రియోనిక్ అండ్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ సెల్ టైప్స్. ఈ టోటిపోటెంట్ సెల్స్ డిఫరెన్షియేట్ అవటం వల్ల ఏం ఫామ్ అవుతుందంటే ఎంబ్రియోనిక్ అండ్ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ సెల్ టైప్స్ ని ఫామ్ చేస్తాయి. వీటికి ఏ కెపాసిటీ ఉందంటే వీటికి ఉండే ఎబిలిటీ ఏంటంటే టోటిపోటెంట్ సెల్స్ ఫార్మ్స్ కంప్లీట్ ఆర్గానిజం. కంప్లీట్ ఆర్గానిజం ను ఫామ్ చేసే కెపాసిటీ ఈ టోటిపోటెంట్ సెల్స్ కు ఉందని చెప్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే జైగోట్, మార్యులా. ఓకేనా? జైగోట్, మనకి జైగోట్ ఫామ్ అయిన తర్వాత జైగోట్ నుంచి మార్యులా స్టేజెస్ వచ్చేస్తాయి. మార్యులాలో ఉండే సెల్స్ ఏంటంటే అదర్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. అంటే జైగోట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ ఇక్కడ జైగోట్ నుంచి మనకి ఏమొస్తుందంటే ఎంబ్రియానిక్ సెల్స్, ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ సెల్స్ వస్తున్నాయి. ఎంబ్రియానిక్ సెల్స్ నుంచి మరలా మనకి ఎక్టోడమ్, మీసోడమ్, ఎండోడమ్ ఇలా సెల్స్ వస్తూ ఉంటుంటాయి. ప్లూరిపోటెంట్ సెల్స్ వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే వీటిని టోటిపోటెంట్ సెల్స్ నుంచి ఫామ్ అయ్యే సెల్స్ ఏమంటున్నాం అంటే ప్లూరిపోటెంట్ సెల్స్ అంటాం. టోటిపోటెంట్ సెల్స్ జైగోట్ నుంచి వచ్చేది ఏంటంటే ఎంబ్రియోనిక్ సెల్స్, ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ సెల్స్. ఈ సెల్స్ ఏంటంటే ప్లూరిపోటెంట్ సెల్స్. ఇవేం చేస్తున్నాయంటే దే డిఫరెన్షియేటెడ్ ఇంటూ నియర్లీ ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్. అన్ని టోటల్ గా ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయట్లా, నియర్లీ ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాం. వాటిని ప్లూరిపోటెంట్ సెల్స్ అంటాం. ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటే దాన్ని టోటిపోటెంట్ అంటున్నాను. ప్లూరిపోటెంట్ నియర్లీ ఆల్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కనుక టోటిపోటెంట్ సెల్స్ డిఫరెన్షియేట్ అవటం వల్ల ఈ ప్లూరిపోటెంట్ సెల్స్ అనేవి వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ మనం ఆల్రెడీ డెవలప్మెంట్ లో చెప్పుకున్నాం. ఇన్నర్ సెల్ మాస్ టోటల్ గా ఎంబ్రియోని ఫామ్ చేస్తుంది అనుకున్నాం. ఎక్స్ట్రా లేయర్ మనకేంటంటే ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ లేయర్స్ ని ఫామ్ చేస్తుంది అని చెప్పుకున్నాం.
ఓకేనా. ఇన్నర్ సెల్ మాస్ వచ్చేసరికి ఏంటంటే ప్లూరిపోటెంట్ సెల్స్ అంటారు. మల్టీపోటెంట్ సెల్స్ ఇవేంటంటే ప్లూరిపోటెంట్ సెల్స్ నుంచి వస్తున్నాయి. మల్టీపోటెంట్ డిఫరెన్షియేటెడ్ నంబర్ ఆఫ్ సెల్స్ ని ఫామ్ చేస్తుంది ఇది. బట్ ఓన్లీ క్లోజ్లీ రిలేటెడ్ ఫ్యామిలీ ఆఫ్ సెల్స్. ఇవేంటంటే క్లోజ్ రిలేటెడ్ ఫ్యామిలీస్ లో ఉండే సెల్స్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్. హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి మనకి బ్లడ్ సెల్స్ మొత్తం వస్తాయి. లింపోసైట్స్ వస్తుంది, తర్వాత డబ్ల్యూబీసీ, ఆర్బీసీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఫ్యామిలీకి సంబంధించిన సెల్స్. ఓకేనా. అది అందుకే చెప్తున్నాను, ఓన్లీ క్లోజ్ రిలేటెడ్ ఫ్యామిలీ సెల్స్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది మల్టీపోటెంట్ సెల్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ హీమోపోయిటిక్ స్టెమ్ సెల్. హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి మనకి ఏమి వస్తాయంటే డబ్ల్యూబీసీ వస్తుంది, ఆర్బీసీ వస్తుంది, ప్లేట్లెట్స్ వస్తున్నాయి, తర్వాత లింపోసైట్స్, బి లింపోసైట్, టీ లింపోసైట్స్ వస్తున్నాయి. అందుకే వీటిని ఏమంటుంటే మల్టీపోటెంట్ సెల్స్. యూనిపోటెంట్ సెల్స్ ఇవేం చేస్తుందంటే ప్రొడ్యూస్ ఓన్లీ వన్ సెల్ టైప్. ఓన్లీ ఒక సెల్ నే ప్రొడ్యూస్ చేస్తే కనుక వన్ సెల్ టైప్ ని దాన్ని యూనిపోటెంట్ సెల్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే శాటిలైట్ సెల్స్. శాటిలైట్ సెల్స్ నుంచి మనకి ఏమొస్తాయంటే మజిల్ లో ఉంటుందన్న స్మూత్ మజిల్, స్కెల్టల్ మజిల్ ని ఫామ్ చేసేది ఏంటంటే శాటిలైట్ సెల్స్. మనం చెప్పుకున్నాం స్కెల్టల్ మజిల్ లో ఉండే స్టమ్ సెల్స్ ఏంటంటే శాటిలైట్ సెల్స్. పెరిసైట్స్ ఇవేం చేస్తున్నాయంటే స్మూత్ మజిల్ ని ఫామ్ చేస్తాయి. స్మూత్ మజిల్ లో ఉండే స్టమ్ సెల్స్ అవి. అది ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్ నే ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ యూనిపోటెంట్ సెల్స్ అంట. స్టెమ్ సెల్స్ ఆర్ టూ టైప్స్, ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్, అడల్ట్ స్టెమ్ సెల్. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. Embryonic stem cells are isolated from the epiblast of the blastocyst. ఇది మాటల నుంచి మనకి ఏమవుతుందంటే ఎపిబ్లాస్ట్ సెల్స్ అన్న మనం క్యాస్కులర్ స్టేజ్ వచ్చినప్పుడు మనం చెప్పుకున్నాం ఇవన్నీ. ఎపిబ్లాస్ట్ సెల్స్ పై లేయర్ ఏమవుతుందంటే 2 లేయర్స్ గా ఫామ్ అవుతుంది. డిప్లోబ్లాస్టిక్ లేయర్ గా ఫామ్ అయ్యే స్టేజ్ లో మనం ఏం చెప్తున్నాం అంటే కింద డీలామినేషన్ ప్రాసెస్ లో ఒక లేయర్ సపరేట్ అవుతుందని చెప్పుకున్నాం. దాన్ని హైపోబ్లాస్ట్ అంటున్నాం. పై వైపు నుండేది ఎపిబ్లాస్ట్ అంటున్నాం. ఎపిబ్లాస్ట్ ఏం చేస్తుందంటే టోటల్ ఎంబ్రియోని ఫామ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఓకేనమ్మా. ఇవి ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ ఏంటంటే ఎపిబ్లాస్ట్ సెల్స్ ని ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ అంటే. ఇవేంటంటే ప్లూరిపోటెంట్ సెల్స్. ఇవేం చేస్తున్నాయంటే 3 టైప్స్ ఆఫ్ అంటే 3 ప్రైమరీ జర్మ్ లేయర్స్ ని మనకు ఫామ్ చేస్తుంది. ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్. ఈ 3 కూడా మనకి ఎపిబ్లాస్ట్ సెల్స్ నుంచే వస్తున్నాయి. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అనేవి ఎన్ని సెల్స్ వరకు ఫామ్ చేయగలవు అంటే మోర్ దాన్ 200 సెల్స్ టైప్స్ ను ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని చెప్తుంది. ఓకేనా. 200 సెల్ టైప్స్. ఈ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అనేవి ఇమ్మోర్టల్ సెల్స్ అంటారు. ఇమ్మోర్టల్ సెల్స్ ఇవేం చేస్తున్నాయంటే గివ్స్ లార్జ్ నంబర్ ఆఫ్ సెల్స్. ఎక్కువ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ఇవి ఏ స్టేజ్ లో ఉంటాయి అంటే కనుక ఏ స్టేట్ లో ఉంటాయి అంటే కనుక అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ లో ఉంటాయి. వాటి యొక్క అవసరమైనప్పుడు మాత్రమే అవి యాక్టివేషన్ లోకి వచ్చేస్తాయి. అప్పటి వరకు ఇన్యాక్టివ్ గా ఉంటాయి, అన్డిఫరెన్షియేటెడ్ స్టేట్ లో ఉంటాయి. నెక్స్ట్ అడల్ట్ స్టెమ్ సెల్. దీన్ని సొమాటిక్ స్టెమ్ సెల్ అని కూడా అంటారు. ఇది చిల్డ్రన్స్ అడల్ట్ యొక్క టిష్యూస్ లో ఉంటుందండి. టిష్యూస్ ఆఫ్ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్. ఇవేం చేస్తున్నాయంటే ఎబిలిటీ టు డివైడ్ అండ్ క్రియేట్ అనదర్ సెల్స్. ఇవేం చేస్తున్నాయంటే అనదర్ టైప్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ వీటికి ఉంటుంది. ఇవి దేనికి యూజ్ అవుతుందంటే రిపేర్ ద సిస్టమ్ ఫర్ ద బాడీ. ఏదైనా సిస్టమ్ ఏదైనా సెల్స్ డ్యామేజ్ అయితే ఆ సెల్స్ ని రీప్లేస్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అంటే రిపేర్ చేయడం కోసం యూజ్ అవుతుంది బాడీలో ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అయినప్పుడు. మోస్ట్ ఆఫ్ ది adult stem cells are multipotent cells. Most of the adult stem cells are multipotent cells అని చెప్తుంది. మల్టీపోటెంట్ అంటే మనం చెప్పుకున్నాం క్లోజ్ రిలేటెడ్ వాటిని ఫ్యామిలీస్ లో ఉండే సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని చెప్పుకున్నాం. హీమోపోయిటిక్ స్టెమ్ సెల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే రెడ్ బోన్ మ్యారోలో ఎక్కువగా ఉండేది ఏంటంటే అడల్ట్ స్టెమ్ సెల్స్ అని చెప్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్, ఎడిపో స్టెమ్ సెల్స్,
ఎండోథీలియల్ స్టెమ్ సెల్స్, ఇవన్నీ కూడా అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటుండే వీటిని. ఇవన్నీ ఏంటంటే మల్టీపోటెంట్ టైప్ ఆఫ్ సెల్స్. అంబ్లికల్ కార్డ్ లో కూడా మనకి ఏముంటాయి అంటే ప్లూరిపోటెంట్ అడల్ట్ స్టెమ్ సెల్స్ ఉంటాయి అని చెప్తున్నాను. అంబ్లికల్ కార్డ్ లో హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి మల్టీపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటున్నాను. వీటిని ఇవేం చేస్తాయంటే క్లోజ్ రిలేటెడ్ ఫ్యామిలీస్ లో ఉండే సెల్స్ ని ఫామ్ చేస్తాయి అని చెప్తున్నాను. హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అని. హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి సెల్ఫ్ రీన్యూవల్ సెల్స్, సేమ్ హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. హీమోపోయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తున్నాయి అని చెప్తుంది. అవేంటంటే హీమోపోయిటిక్ స్టెమ్ సెల్ డిఫరెన్షియేట్ అవటం వల్ల 2 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తున్నాయి. అవేంటంటే మైలాయిడ్ స్టెమ్ సెల్, లింఫాయిడ్ స్టెమ్ సెల్. మైలాయిడ్ స్టెమ్ సెల్, లింఫాయిడ్ స్టెమ్ సెల్. మైలాయిడ్ స్టెమ్ సెల్, లింఫాయిడ్ స్టెమ్ సెల్ రెండింటిని కలిపి ఏమంటారంటే సెకండరీ స్టెమ్ సెల్స్ అంటారు. మైలాయిడ్ స్టెమ్ సెల్, లింఫాయిడ్ స్టెమ్ సెల్ రెండింటిని కలిపి సెకండరీ స్టెమ్ సెల్స్ అంటారు. మైలాయిడ్ స్టెమ్ సెల్ డిఫరెన్షియేట్ అవటం వల్ల ఏమొస్తుంది సెల్స్? వీటి నుంచి వచ్చేది ఏంటంటే ఎరిథ్రోసైట్ ప్రోజెనిటర్, మెగా క్యారియోబ్లాస్ట్ సెల్, బేసోఫిలిక్ ప్రోజెనిటర్, ఎసినోఫిలిక్ ప్రోజెనిటర్, గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రోజెనిటర్ అంటే గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రోజెనిటర్ అంటారు. నెక్స్ట్ డెండ్రైటిక్ సెల్స్ అంటే మైలాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి వచ్చే సెల్స్ మధ్యలో మనకి ఏం చెప్తారంటే కమిటెడ్ ప్రోజెనిటర్స్ అంటారు. కమిటెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తారు వీటి నుంచి వచ్చేవి. అంటే సెకండరీ స్టెమ్ సెల్స్ నుంచి వచ్చే సెల్స్ ను మొత్తాన్ని ఏమంటారంటే ఒక్కోదానికి ఏమిస్తారంటే మనకి కమిటెడ్, సి అంటే కమిటెడ్ ప్రోజెనిటర్స్ అంటారు. బేసోఫిలిక్ కమిటెడ్ ప్రోజెనిటర్స్, ఎసినోఫిలిక్ కమిటెడ్ ప్రోజెనిటర్స్, అలా కమిటెడ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎరిథ్రోసైట్ ప్రోజెనిటర్ నుంచి ఏమేమి వస్తున్నాయి? ఎరిథ్రోసైట్ ప్రోజెనిటర్ ని ప్రో ఎరిథ్రోబ్లాస్ట్ సెల్ అని కూడా అంటారు. ఎరిథ్రోసైట్ ప్రోజెనిటర్ ని ప్రో ఎరిథ్రోబ్లాస్ట్ సెల్ అని కూడా అంటున్నాను. ఈ ప్రో ఎరిథ్రోబ్లాస్ట్ సెల్స్ నుంచి ఎరిథ్రోబ్లాస్ట్ సెల్ వస్తుంది. ఎరిథ్రోబ్లాస్ట్ సెల్ నుంచి రెటిక్యులోసైట్స్ నుంచి ఎరిథ్రోసైట్స్. ఇది సీక్వెన్స్. అంటే మనకు బోన్ మ్యారోలో ఇన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ డిఫరెన్షియేట్ అవ్వకుంటూ మనకి చివరికి ఎరిథ్రోసైట్ ఫామ్ అవుతుంది. అంటే ఎరిథ్రోసైట్ ఫామ్ అవ్వాలంటే ఇన్ని సెల్స్ ఫామ్ అవుతాయి, ఇన్ని సెల్స్ గా మాడిఫై అవుతూ ఉండాలి వరుస. నెక్స్ట్ మెగా క్యారియోబ్లాస్ట్ సెల్, దీని నుంచి మెగా క్యారియోసైట్ అనేది ఫామ్ అవుతుంది. మెగా క్యారియోసైట్ ఫ్రాగ్మెంటేషన్ జరగటం వల్ల ఏమొస్తుందంటే ప్లేట్లెట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ బేసోఫిలిక్ కమిటెడ్ ప్రోజెనిటర్ నుంచి బేసోఫిల్స్ వస్తుంది. వాటి నుంచి మాస్ట్ సెల్స్ వస్తాయి. నెక్స్ట్ ఎసినోఫిలిక్ కమిటెడ్ ప్రోజెనిటర్, వీటి నుంచి ఎసినోఫిల్స్ వస్తుంది. గ్రాన్యులోసైట్ మోనోసైట్ ప్రోజెనిటర్, వీటి నుంచి మైలోబ్లాస్ట్ ప్రోజెనిటర్ సెల్స్, తర్వాత మోనోసైట్ కమిటెడ్ ప్రోజెనిటర్ సెల్స్. మైలోబ్లాస్ట్ కమిటెడ్ ప్రోజెనిటర్స్, మోనోసైట్ కమిటెడ్ ప్రోజెనిటర్స్ వస్తుంది. మైలోబ్లాస్ట్ కమిటెడ్ ప్రోజెనిటర్ నుంచి న్యూట్రోఫిల్స్ వస్తున్నాయి. మోనోసైట్ కమిటెడ్ ప్రోజెనిటర్ నుంచి మోనోసైట్స్ వస్తుంది. మోనోసైట్స్ నుంచి మ్యాక్రోఫేజెస్ వస్తాయి. ఇది మైలాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి వచ్చే సెల్స్. నెక్స్ట్ లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి ఏమేమి వస్తున్నాయి అంటే లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి డెండ్రైటిక్ సెల్స్ వస్తున్నాయి. డెండ్రైటిక్ సెల్స్ అంటే ఇవి అంటే డెండ్రైట్ షేప్ లో ఉంటుంది కాబట్టి డెండ్రైటిక్ సెల్స్ అంటాం. మనం ఇమ్యునాలజీ దగ్గర డెండ్రైటిక్ సెల్స్ గురించి చెప్పుకున్నాం. CD4 మార్కర్స్ ఉంటాయి. అంటే లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి మనకి డెండ్రైటిక్ సెల్స్,
బి సెల్ ప్రోజెనిటర్స్, టీ సెల్ ప్రోజెనిటర్స్, తర్వాత నెక్ సెల్స్, నేచురల్ కిల్లర్ సెల్స్ ఇవి వస్తున్నాయి నాన్న. లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి వచ్చే సెల్స్ ఏంటంటే డెండ్రైటిక్ సెల్స్, బి సెల్ ప్రోజెనిటర్, టీ సెల్ ప్రోజెనిటర్, నేచురల్ కిల్లర్ సెల్స్, ఎన్కే సెల్స్ అంటారు. బి సెల్ ప్రోజెనిటర్ నుంచి బి లింపోసైట్స్ వస్తున్నాయి బోన్ మ్యారోలో, వాటి నుంచి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. టీ సెల్ ప్రోజెనిటర్ నుంచి టీ లింపోసైట్స్ థైమస్ లో ఫామ్ అవుతున్నాయి. ఈ టీ లింపోసైట్స్ నుంచి మనకి ఏమొస్తుందంటే టీ హెల్పర్ సెల్స్, టీసీ సెల్స్. మనకి ఇక్కడ డెండ్రైటిక్ సెల్స్ మైలాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి, లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ రెండింటి నుంచి వస్తున్నాయి డెండ్రైటిక్ సెల్స్ అనేవి. ఎన్కే సెల్స్ మాత్రం లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ నుంచి వస్తున్నాయి. ఓకేనా? ఇవన్నీ బ్లడ్ సెల్ గ్రూప్ కు సంబంధించిన, అంటే సేమ్ ఫ్యామిలీకి సంబంధించిన సెల్స్. ఇవన్నీ వేటి నుంచి వస్తున్నాయి అంటే హీమోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి వస్తుంది. హీమోపాయిటిక్ స్టెమ్ సెల్ అనేది మల్టీపోటెంట్ స్టెమ్ సెల్. అప్లికేషన్ ఆఫ్ స్టెమ్ సెల్స్. అంబ్లికల్ కార్డ్ లో స్టెమ్ సెల్స్ ఉంటాయని చెప్పుకున్నాను. ఏదైనా బాడీ పార్ట్ డ్యామేజ్ అయినా, ఏదైనా సెల్స్ డ్యామేజ్ అయినా ఈ అంబ్లికల్ కార్డ్ లో ఉండే స్టెమ్ సెల్స్ నుంచి ఆ బాడీ పార్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ల్యూకేమియా పర్సన్స్ లో బోన్ మ్యారో డ్యామేజ్ అవుతున్నాను, వీళ్ళకి ఏం చేస్తారంటే బోన్ మ్యారోని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఈ బోన్ మ్యారోని కూడా స్టెమ్ సెల్స్ నుంచే ప్రొడ్యూస్ చేస్తారు. ఫస్ట్ హ్యూమన్స్ లో ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ని ఐసోలేట్ చేసింది ఎవరంటే కనుక థామ్సన్. దేని నుంచి రీప్లేస్ చేశాడంటే ఆయన బ్రెయిన్ సెల్స్ ని రీప్లేస్ చేశాడు. ఓకేనా? అంటే పార్కిన్సన్ డిసీజ్ ని క్యూర్ చేయటం కోసం బ్రెయిన్ లో ఉండే సెల్స్ ని రీప్లేస్ చేశాడు ఆయన. పార్కిన్సన్ అనేది ఏంటంటే బ్రెయిన్ డిజార్డర్. బ్రెయిన్ లో ఉండే సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే బాడీలో షివరింగ్ రావటం, సరిగా నడవలేరు నన్ను వాళ్ళకి, బాడీ బ్యాలెన్స్ అవ్వదు. ఓకేనా? మజిల్ స్టిఫ్ గా ఫామ్ అవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ఎందువల్ల అంటే కనుక డోపమైన్ అనేది తగ్గిపోవటం వల్ల. బయోమెడికల్ టెక్నాలజీ బయోలాజికల్ ఆస్పెక్ట్స్ కోసం బయోఫిజిక్స్, బయోకెమిస్ట్రీ యొక్క ప్రిన్సిపల్స్ ని అప్లై చేస్తే గనక దాన్ని ఏమంటుంటే బయోమెడికల్ టెక్నాలజీ అంటారు. ఎక్స్రేని ఫస్ట్ డిస్కవర్ చేసింది ఎవరంటే రాంట్జన్. ఎక్స్రే ఇమేజ్ ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ డెన్సిటీస్ కనిపిస్తూ ఉంటాయి, దానిలో డిఫరెంట్ కంపోజిషన్స్ కనిపిస్తూ ఉంటుంటాయి. ఎక్స్రేస్ అనేవి బాడీ ద్వారా పాస్ అవుతాయి అని చెప్తున్నాను, బాడీ పార్ట్స్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఎక్స్రే ఫోటోగ్రాఫ్ ఏమంటామంటే రేడియోగ్రాఫ్ ఆర్ స్కియోగ్రాఫ్ అంటారు. బోన్స్ వచ్చేసరికి ఎక్స్ రేడియేషన్ ని ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటాయి అని చెప్తారు బోన్స్. అందుకే బోన్స్ వైట్ కలర్ లో కనిపిస్తాయి ఎక్స్రేలో, ఎందుకంటే ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటున్నాయి ఎక్స్రేస్ ని. అదే సాఫ్ట్ టిష్యూకి వచ్చేసరికి ఏం చేస్తాయంటే వాటి నుంచి అలౌ చేస్తాయి, అంటే అబ్జార్బ్ అలౌ చేస్తాయి. అందుకే అవి ఎలా కనిపిస్తాయి అంటే గ్రే కలర్ లో కనిపిస్తాయి సాఫ్ట్ టిష్యూ. ఒక్కోసారి ఏంటంటే సాఫ్ట్ టిష్యూ కనుక క్యాల్సిఫైడ్ అయితే, అంటే కాల్షియం ఎక్యుములేట్ అయితే ఆ సాఫ్ట్ టిష్యూ కూడా వైట్ గానే కనిపిస్తుంది, వైట్ కలర్ లో. ఎక్స్రే ఫిల్మ్ అనేది మనకి 2 డైమెన్షన్ లో కనిపిస్తుంది. యాంజియోగ్రఫీలో వచ్చేసరికి బ్లడ్ వెజిల్ ఉండే బ్లాక్స్ ని ఐడెంటిఫై చేయడం కోసం. కెరోటిడ్ ఆర్టరీ గానీ కరోనరీ ఆర్టరీలో కానీ ఏమన్నా బ్లాక్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ఎక్స్రే యూజ్ అవుతున్నాం అని యాంజియోగ్రఫీ అంటారు. న్యూమోనియా, ట్యూబర్క్యులోసిస్, క్యాన్సర్ వీటిని ఐడెంటిఫై చేయడం కూడా యూజ్ అవుతున్నాను. ఈ ఎక్స్రేస్ అనేవి మోర్ డేంజరస్ అని చెప్తారు. ఎవరు అంటే కనుక ఫేటస్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక కంటిన్యూ ఎక్స్రేస్ తీసుకుంటే కనుక ఫేటస్ లో జీన్స్ అనేది మ్యూటేషన్ జరుగుతూ ఉంటుంది అన్న జీన్స్ లో, అందుకే మోర్ డేంజరస్ అంటారు. డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ ఇదేం చేస్తుందంటే
బెటర్ ఇమేజ్ని ఫామ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అన్న. ఇది ఎక్స్రేస్లో రీసెంట్గా యూజ్ చేస్తున్నారు. అది డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అనేది యూజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే బెటర్ రెజల్యూషన్ ఉంటుందని చెప్తారు ఇమేజ్లో. క్యాట్ స్కానింగ్, కంప్యూటరైజ్డ్ యాక్సియల్ టోమోగ్రఫీ అంటారు దీన్ని. దీన్ని ఇంకో పేరు ఏం చెప్తున్నాను, సిటీ స్కాన్ అంటాం, కంప్యూటెడ్ టోమోగ్రఫీ అంటాం. ఇదేం చేస్తుందంటే ప్రొవైడ్ 2-dimensional స్లైస్ త్రూ ఏ 3-dimensional ఆబ్జెక్ట్. ఇది డోనట్ షేప్ లో ఉంటుందన్న, మనకు అందరికీ తెలిసిందే, సినిమాలో చూపిస్తుంటాం. డోనట్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ పేషెంట్ని పెట్టుకోబెట్టి లోపల పంపిస్తుంటారు. పంపించినప్పుడు ఎక్స్రేస్ అనేవి ఏమవుతుందంటే బాడీ అంతా ఎక్స్రేస్ పాస్ అవుతున్నాను, చుట్టూ అన్ని వైపులా పాస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఈ ఎక్స్రేస్ ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెన్సిటీ, అంటే మొత్తం అబ్జర్వ్ చేస్తుంటాయి. ప్రతి ఆర్గాన్లో అన్ని లెవెల్స్లో ఐడెంటిఫై చేస్తున్నాను మొత్తం ఎక్స్రేస్. ఈ పిక్చర్ ఎలా ఉంటుందంటే 3D పిక్చర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను నేను. ఈ వచ్చిన రికార్డెడ్ ఇమేజ్ని ఏమంటాం అంటే టోమోగ్రామ్ అంటాం. టోమోగ్రామ్. బెస్ట్ రెజల్యూషన్ కోసం వీటిలో కొన్ని డైస్ని కూడా యూజ్ చేస్తారని చెప్తారు. వీటిని వెయిట్ కోసం యూజ్ చేస్తారంటే ఏ టెస్టుల కోసం, ఆస్టియోపోరోసిస్, బోన్లో వచ్చే పోర్స్ అనేది, బోన్ వీక్ అయిపోవటం, ఆస్టియోపోరోసిస్, హెడ్ ఇంజ్యూరీస్ లైక్ అంటే హెడ్లో బ్లాక్ అవటం కానీ, బ్లడ్ క్లాట్ అవటం వల్ల కానీ, లేదా స్కల్ ఫ్రాక్చర్స్ కానీ, వీటిని ఐడెంటిఫై చేయడం కోసం సిటీ స్కాన్ని యూజ్ చేస్తారు. ఎంఆర్ఐ, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజ్. దీనిలో మ్యాగ్నెటిజం, రేడియో వేవ్స్ అండ్ కంప్యూటర్ వీటిని యూజ్ చేసి బాడీ కాంపోనెంట్స్ యొక్క ఇమేజ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఎంఆర్ఐ అనేది వెరీ సేఫ్ అని చెప్తున్నాను, ఎందుకంటే దీనిలో అయనైజింగ్ రేడియేషన్స్ని యూజ్ చేయట్లా. ఇది నాన్ ఇన్వాసివ్ అని చెప్తున్నాను. నాన్ ఇన్వాసివ్ అని ఎందుకంటున్నారంటే స్కిన్ ఎక్కడా బ్రేక్ చేయట్లా దీని టెస్ట్ కోసం అని. దీన్ని దేనిలో యూజ్ చేస్తారంటే ఎనటామికల్ అబ్నార్మాలిటీస్, ప్యాథలాజికల్ కండిషన్స్ని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తారు. బ్రెయిన్లో కానీ, మజిల్లో కానీ, హార్ట్లో కానీ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తారు అన్న. దాంతోపాటుగా క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేయడం కూడా యూజ్ చేస్తారు. ఎంఆర్ఐ స్కాన్ అనేది సర్క్యులర్ మ్యాగ్నెటిక్ ట్యూబ్ అని చెప్తున్నాం. ఇమేజ్ యాక్యురసీని ఇంక్రీజ్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే దీనిలో గ్యాండోలినియం అనే ఏజెంట్ని యాడ్ చేస్తున్నాను. ఎంఆర్ఐ స్కానింగ్లో మనకి హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్, చిన్న ఫ్రాక్చర్స్, మైన్యూట్ ఫ్రాక్చర్స్ను కూడా ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ అవుతుంది. అవి ఎక్కడంటే పెల్విక్ రీజియన్లో కానీ లేదా హిప్ రీజియన్లో కానీ ఉండే మైన్యూట్ ఫ్రాక్చర్స్ ఏవైతే ఉన్నాయో, హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్, వాటిని ఐడెంటిఫై చేయడం కూడా యూజ్ అవుతుంది. దీంతో పాటుగా యాన్యూరిజం ఐడెంటిఫై చేయడం కూడా యూజ్ అవుతుంది. యాన్యూరిజం అంటే బ్లడ్ వెజల్స్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే వీక్ అవుతాయి, లేదా బెలూన్ లాగా ఉంటుంది అన్న. ఈ బెలూనింగ్ అంటే బెలూనింగ్ అండ్ వీక్నింగ్ ఏరియాస్ ఆఫ్ బ్లడ్ వెజిల్, అంటే ఆర్టరీస్ లో మనకి ఎక్కడైతే బెలూనింగ్ గా ఫామ్ అయిందో లేదా వీక్ గా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తారు. అంటే బెలూనింగ్ గా ఫామ్ అవుట్ అని ఏమంటుంటే యాన్యూరిజం అంటారు. ఓకేనా? ఇది బెలూనింగ్ గా ఫామ్ అవుట్ అంటే ఎన్లార్జ్ అవుతుంది. ఇక్కడ ఎన్లార్జ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీక్ అయిపోతూ ఉంటుంది ఆర్టరీ. అటువంటి వాటిని ఏమంటే యాన్యూరిజమ్స్ అంటారు. యాన్యూరిజమ్స్ ఐడెంటిఫై చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది. ఈఈజీ, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ. దీనిలో బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ని ఐడెంటిఫై చేయడం కోసం యూజ్ చేస్తున్నాను. ఆ గ్రాఫ్ని ఏమంటాం అంటే రికార్డెడ్ గ్రాఫ్ని ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అంటున్నాం. ఈ ఎలక్ట్రోడ్స్ని, ఈ మిషన్కి సంబంధించిన ఎలక్ట్రోడ్స్ని ఏం చేస్తామంటే మన స్కాల్ప్ చుట్టూ అటాచ్ చేస్తాను, చేసి దానికి కంప్యూటర్కి అటాచ్ చేస్తారు, కనెక్ట్ చేస్తారు. దేనికి యూజ్ అవుతుందంటే ఇది న్యూరలాజికల్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే లేదా స్లీపింగ్ డిజార్డర్స్ని ఐడెంటిఫై చేయడం కోసం వీటిని యూజ్ చేస్తారు. ఎపిలిప్సీ అంటే మూర్ఛ, ఇవి నర్వ్ సెల్స్కి సంబంధించిన వాటిని ఐడెంటిఫై చేయడం కోసం. కోమా, బ్రెయిన్ డెత్,
ఇన్సామ్నియా, నిద్ర లేకపోవటం, వీటిని ఐడెంటిఫై చేయడం కోసం ఈఈజీని యూజ్ చేస్తారు. ఈఈజీలో వేవ్స్ని బేస్ చేసుకొని ఎలా ఉందో కండిషన్ చెప్తుంటున్నాను. వీటిలో ఆల్ఫా వేవ్స్, దీనిలో 8 to 13 సైకిల్స్ ఉంటాయి అని చెప్తారు పర్ సెకండ్కి వచ్చేసరికి. అలా ఉంటే కనుక అంటే 8 to 13 వేవ్స్ కనుక ఫామ్ అయితే పర్ సెకండ్లో దాన్ని ఏమంటుంది, ఇవి వేవ్స్ నాన్న, ఇవి 8 to 13 ఉంటే కనుక ఏం చెప్తామంటే డ్రౌజీనెస్ ఉన్నట్టు విత్ క్లోజ్డ్ ఐస్, ఓకేనా, క్లోజ్డ్ ఐస్, బాగా డ్రౌజీగా ఉన్నట్టు ఉంటుంది, స్లీపింగ్లో ఉన్నట్టు క్లోజ్డ్ ఐస్లో ఉంటుంటారు ఈ పర్సన్స్. అంటే డ్రౌజీనెస్ ఉన్న వాళ్ళు కనుక టెస్ట్ చేస్తే వేవ్స్ ఎన్ని వస్తాయంటే 8 to 13 వరకు వస్తూ ఉంటుంటాయి. నెక్స్ట్ బీటా వేవ్స్, దీనిలో 13 to 40 సైకిల్స్ ఉంటాయి అని చెప్తారు ఫర్ సెకండ్కి వచ్చేసరికి వేవ్స్. ఇది ఎవరిలో కనిపిస్తుంది, ఈ వేవ్స్ అనేది మెంటల్లీ వెరీ యాక్టివ్ అండ్ టెన్స్, ఎక్కువగా టెన్షన్ పడే వాళ్ళకి, మెంటల్గా వెరీ యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇన్ని వేవ్స్ కనిపిస్తాయి అని చెప్తారు, 13 to 40 వేవ్స్ సైకిల్స్ అని. నెక్స్ట్ డెల్టా వేవ్స్ అంటే ఎప్పుడు అంటామంటే లెస్ దాన్ 3 సైకిల్స్ పర్ సెకండ్కి వచ్చేసరికి లెస్ దాన్ 3 సైకిల్స్ ఉంటే కనుక దాన్ని డెల్టా వేవ్స్ అంటున్నాను. ఇది కామన్గా ఎవరిలో కనిపిస్తుంది అంటే కనుక ఎర్లీ చైల్డ్హుడ్లో కనిపిస్తుంది. తర్వాత అడల్ట్లు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ వేవ్స్ కనిపిస్తాయి. కదమ్మా, అడల్ట్స్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఆ మిషన్ పెట్టామనుకోండి, వేవ్స్ ఎన్ని ఉంటాయంటే లెస్ దాన్ 3 వేవ్సే కనిపిస్తూ ఉంటుంటాయి. థీటా వేవ్స్ వచ్చేసరికి ఇవి కూడా ఎన్ని ఉంటాయంటే 4 to 7 సైకిల్స్ ఉంటాయని చెప్తారు ఫర్ సెకండ్కి వచ్చేసరికి. ఇది ఎవరిలో కామన్గా ఎవరిలో కనిపిస్తుంది అంటే లెస్ దాన్ 5 years ఏజ్ పిల్లల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇది థీటా వేవ్స్ అనేది. ఇది ఈఈజీకి సంబంధించింది.